Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All eBaytorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనందరికీ తెలుసు ఈబైటోరియంలో అల్ట్రా బెర్రీ ఎంత ఇంపార్టెంట్ ఈ రోజులలో. సో మనకు సార్ చెప్పినట్టు బూస్టర్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో అల్ట్రా బెర్రీ వన్ ఆఫ్ ద పార్ట్. సో దానికోసం మనం ఎవ్రీ టైం కూడా దీన్ని నేర్చుకోవాలి. ఆల్రెడీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో ఇంకొన్ని మంచి పాయింట్స్ కూడా దాంట్లో మనం ఈరోజు చూద్దాము. అలాగే చాలా మందికి డౌట్స్ కూడా ఉంటాయి. సో ఆ డౌట్స్ కూడా ఈరోజు మనం క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీ టీంలో ఇంకెవరైనా రాకపోతే మీరు ఇన్వైట్ చేయండి. సో మనం సెషన్ లోకి అయితే వెళ్దాం. సో స్క్రీన్ అయితే వస్తుంది కదా? Yes, madam. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి వినోదిని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన గ్రేట్ లీడర్ వెంకటరాజ్ సార్ గారికి, అలాగే అశ్విన్ గారికి, సాయి గారికి, ఇంకా నా గ్రేట్ అప్లైనర్స్ అందరికి, అలాగే నా గ్రేట్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్తూ మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా రాకపోతే మీరు మీ టీంలో ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో మనం సెషన్ లోకి అయితే వెళ్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్ట్రా బెర్రీ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, అలాగే ఒరాక్ వాల్యూని ఇస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఓకే, అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు ఈ సొసైటీలో ఎంతో మంది పీపుల్ ఉన్నారు, ఎంతో మంది డిసీజెస్ తోటి బాధపడుతున్నారు, ఎంతో మంది రకరకాల వ్యాధులు వాళ్ళకు వస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఏంటి అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడం. సో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకి కారణం అవుతుంది మన శరీరం. సో అందుకే మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఎంపవర్ అనేది చేపిస్తున్నాము. ఎందువల్ల అంటే హెల్త్ పరంగా. సో ఆ హెల్త్ పరంగా ఒక వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలాంటి రోగాలు వస్తున్నాయి, అలాగే ఎలాంటి రోగాలు రాకుండా మనము ఏది దెబ్బతింటుంది, ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ముందుగా మనం ఒక లాజిక్ గనక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం అంటే డైలీ కూడా శ్వాస పీల్చుకుంటుంటాము, శ్వాస వదులుతూ ఉంటాము. మరి ప్రతి సెకండ్ లో ఒకసారి చాలా ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా, వాతావరణంలో బ్యాక్టీరియా కానివ్వండి లేదా వైరస్, ఇలాంటి రకరకాల టాక్సిన్ ఏదైతే ఉందో వాతావరణంలో, ఇవన్నీ కూడా మన శ్వాస ద్వారానే మన లోపలికి పీల్చేసుకుంటాం. ఓకే, సో అలాంటప్పుడు మనం అవన్నీ కూడా ఏదైనా ఆపుతాయా లోపల ఉన్నది అంటే అలా ఏమీ జరగదు. మనం తీసుకునే పొల్యూషన్ లో ఉన్న ఏదైతే గాలిని పీల్చుకుంటున్నామో దాంట్లోనే మనకు విషపూరిత పదార్థాలు కూడా మనం ఆల్మోస్ట్ పీల్చేసుకుంటాం అనమాట. ఏ మెడిసిన్స్ కానివ్వండి ఏది కూడా అది క్యూర్ చేయలేదు, టెంపరీగా మాత్రమే దాన్ని క్యూర్ చేస్తే కానీ పర్మనెంట్లీ సొల్యూషన్ ఉండదు. మరి అది ఒకవేళ మీరు ఏదన్నా బ్యాక్టీరియాని కూడా శ్వాసలోకి వచ్చేసింది, వైరస్ కూడా వచ్చేసింది అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది అంటే అప్పుడు అది కాపాడుతుంది అనమాట. సో అలాంటి బ్యాక్టీరియా తోటి కానివ్వండి, వైరస్ తోటి కానివ్వండి సెక్యూరిటీ అనేది ఇచ్చేదే మన ఇమ్యూనిటీ సిస్టమ్. సో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ గురించే మనం ఈరోజు టోటల్ గా సెషన్ ఉంటుంది. సో ఆ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల మనకు ఏదైతే దాంట్లో మన బాడీలో సెల్స్ ఉన్నాయో అవి జర్మ్స్ తోటి ఫైట్ చేస్తాయి. అలాగే మనకు ఏదైతే టిష్యూస్ ఉన్నాయో ఆ టిష్యూస్ లో ఉన్న ప్రతి ఆర్గాన్ని కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మరి అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ రోజు ఏమైంది? ఓకే, వై వి ఫాల్ సిక్. మరి ఈ రోజు మనం ఎందుకు సిక్ అవుతున్నాం అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఎందువల్ల సిక్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది ఈ రోజు పెరిగిపోయింది. చాలా రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే మనకు హెల్త్ ఇష్యూస్ దీని వల్లనే అవుతుంది.
రకరకాల స్ట్రెస్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన దగ్గర ఏది ఉన్నా మనం సాటిస్ఫై అవ్వం అనమాట. ఇంకొక ఉన్న దాన్ని గురించి పట్టించుకోకుండా లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఇంకెక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. ఓకే, సో ఒక సస్పెక్టబుల్ ఇల్నెస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు జంక్ ఫుడ్ ఈరోజు చాలా మంది అలవాటు అయిపోయిండ్రు. ఇంకా పుట్టిన పిల్లలు కానివ్వండి, ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే టోటల్ గా జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారు, జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, అంటే ఇంట్లో చేసుకోవడానికి కూడా టైం లేక, జాబ్ వల్ల కానివ్వండి, ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా సొంతంగా వంట చేసుకునే స్టేజ్ లో లేరు ఈరోజు. ఓకే, సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి జొమాటో గానీ, స్విగ్గీ గానీ ఇలాంటివి తయారైపోయాయి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా మనకు వచ్చేస్తుంది ఫుడ్. మరి వాళ్ళు ఏ రకమైన ఆయిల్లో తయారు చేస్తారో తెలీదు, హైజీన్ పాటిస్తారా లేదా తెలీదు, క్లీన్లీనెస్ ఉంటుందా లేదా తెలీదు. ఓకే, సో అలాంటివి మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ అనేది తెప్పించుకొని తినేస్తున్నాం. సో ఇంకా చూస్తే కనుక పిజ్జా కానివ్వండి, బర్గర్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, మైదా పదార్థాలు అన్నీ కూడా, అలాగే కేక్స్ ఇలాంటివన్నీ తింటే దాంట్లో ఏమొస్తుందంటే టోటల్ గా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ అనేది ఇవాళ ఉండడం లేదు. సో మనం తిన్న ఆహారము ఎప్పుడైనా కూడా మన శరీరానికి ఉపయోగకరంగా ఉండాలి. అంటే మన లోపల ఉన్న ఆర్గాన్స్ ఓన్లీ మనం మన నాలుక రుచి చూస్తున్నాము తప్ప మన శరీరానికి ఎలాంటి ఆహారం ఉపయోగకరంగా ఉంటుందనేది మనం ఎవరూ ఆలోచించడం లేదు. సో దాని వల్ల ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. సో అది ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాడీలో ఉండి హార్మ్ఫుల్ గా తయారైపోయి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది. పొల్యూషన్ ఎక్స్ప్లోజర్ కూడా మనకు చాలా ఉంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇట్స్ ఏ, అంటే ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, లేదా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానివ్వండి, లేదా ఫైర్ పొల్యూషన్ కానివ్వండి, ఇంకా చూస్తే సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, ఇంకా చూస్తే ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడి అగ్రికల్చర్ లో కూడా మనకి టోటల్ గా అంటే కెమికలైజ్డ్ ఫుడ్ మనం తింటున్నాం. ఓకే, సో ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మనకు బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బాడీలో టోటల్ గా ఎఫెక్ట్ అయిపోతుంది, రెస్పిరేటరీ డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. దానివల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. మరి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద బాడీ, మన బాడీలో ఎలాంటి లెవెల్స్ అనేది ఉన్నాయి అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది మన బాడీ స్ట్రక్చర్, మన బాడీ ఎలా ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆటమ్స్ తోటి తయారవుతాం. మనం అనుకుంటాం జస్ట్ సెల్స్ తోటి బాడీ తయారవుతుంది, కానీ సెల్ కంటే ముందు ఏం ఫామ్ అవుతుంది అంటే ఒక ఆటం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆటం అంటే మనం తెలుగులో చెప్పాలంటే అణువు అంటాము. ఇలాంటి చాలా ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ తయారవుతుంది. ఆ మాలిక్యూల్స్ అన్ని తయారై దాన్ని ఇంకా మనకు ఆర్గాన్స్ అనేది తయారవుతాయి. అన్ని కలిసి సారీ మాలిక్యూల్స్ అన్ని కలిసి ఒక సెల్ అనేది తయారవుతుంది. అలాంటి సెల్స్ అన్ని కూడా ఒక టిష్యూ తయారవుతుంది. ఓకే, ఆ టిష్యూస్ అన్ని కలిసి ఒక ఆర్గాన్ అనేది మన బాడీలో తయారవుతుంది. మరి ఇలాంటి అన్ని ఆర్గాన్స్ కలిసి ఒక 11 సిస్టమ్స్ అనేది ఏర్పడతాయి. ఈ 11 సిస్టమ్స్ కలిసి మనకు ఒక శరీరం అనేది ఏర్పడుతుంది. మరి ఇంత శరీరం కూడా ఎన్ని సెల్స్ అని అంటే టోటల్ గా చెప్పాలంటే ఒక షార్ట్ కట్ లో సెల్స్ తోటి మన బాడీ తయారవుతుంది. మరి ఎన్ని రకాల సెల్స్ అంటే ఎన్ని ఉంటాయి అంటే 63 ట్రిలియన్ సెల్స్ మన హ్యూమన్ బాడీలో ఉంటాయి. అలాగే ఎవ్రీ డే కొన్ని సెల్స్ చనిపోతుంటాయి, కొన్ని ఏర్పడుతుంటాయి. మరి ఎన్ని రకాలుగా క్రియేట్ అవుతాయి అంటే 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది క్రియేట్ అవుతాయి. అలాగే 200 మిలియన్ సెల్స్ ఎవ్రీ మినిట్ తయారవుతాయి అన్నమాట. మరి మనకి లంగ్స్ చూడండి, మన లంగ్స్ ఎలా ఉంటాయి. సో దీంట్లో మనం ఎలాంటి అంటే పీల్చుకుంటామో బ్రీతింగ్, శ్వాస తీసుకుంటామో చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోని అంటే టోటల్ టాక్సిన్ డిపాజిట్స్ అన్ని కూడా మన శ్వాసలోకి వెళ్ళిపోతాయి మనం పీల్చే గాలిలో. సో రోజు మనం ఎంత పీల్చుకుంటాం అంటే 23,000 టైమ్స్ ఎవ్రీ డే మనము గాలి పీల్చుకుంటాం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని అంటే 23,000 టైమ్స్ మనం గాలి పీల్చుకుంటాము. సో అలాంటప్పుడు ఎన్నో రకాల హార్మ్ఫుల్ ఏజెంట్స్ అన్ని కూడా ఇట్స్ ఆల్రెడీ వైరస్, బ్యాక్టీరియా, కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా మనం పీల్చేసుకుంటాం అనమాట. సో ఈ పీల్చుకోవడం వల్ల టోటల్ గా ఏమవుతుంది అంటే
మన శరీరం వ్యాధులకి అనుగుణంగా ఏర్పడడానికి కారణం ఎవరు అంటే వన్ ఆఫ్ ద రీజన్ మనమే. సో మనమే ఆ వ్యాధులను కూడా పీల్చేసుకుంటున్నాం అన్నమాట లోపలికి. ఓకే, సో దాని వల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ హెల్త్ అనేది డైలీ డ్యామేజ్ అవుతూ వస్తుంది ఈ రోజు. ఓకే, సో అలాగే మనకు మరి ఏం చెప్పాను ఇంతకు ముందు అంటే మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి హానికారక పదార్థాలను మనం పీల్చుకున్నప్పుడు మరి మనల్ని ఎవరు కాపాడుతారు? మన లోపల ఉన్న ఆర్గాన్స్ కి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక సూపర్ హీరో అని అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదా మనకు బయట ఎవరైనా అంటే మన మీద అటాక్ చేశారు అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే ఫ్రెండ్స్ కానివ్వండి లేదా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనల్ని మనకు ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళని ఏమంటాం? మనం సూపర్ హీరో అంటాం. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మన బాడీలో ఏదైతే హానికర పదార్థాలు ఫైట్ చేస్తున్నాయి, మన మీద అటాక్ చేస్తున్నాయి, రోగానికి కారణమయ్యే కొన్ని రకాల బ్యాక్టీరియాలు అటాక్ చేస్తున్నాయి, వైరస్ అటాక్ చేస్తుంది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక హీరో లాగా అది ఫైట్ చేసి మన లోపల 11 సిస్టమ్స్ కి అది ప్రొటెక్షన్ గా సెక్యూరిటీగా ఉంటూ కాపాడుతుంది అనమాట, ఎలాంటి రోగాలు రాకుండా. అందుకే మనం ఏమంటాం దట్ ఈస్ సూపర్ హీరో. ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది అని ఇది ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన బాడీ మన ఇండియాని బార్డర్ ఫోర్స్ అంటే మిలిటరీ వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ వేరే దేశం నుంచి వచ్చి ఏమన్నా వేరే దేశం వాళ్ళు అటాక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మన దేశాన్ని కాపాడడానికి మిలిటరీ వాళ్ళు ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తారో మనల్ని అందరినీ వాళ్ళు డే నైట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత చలి ఉన్నా, వర్షం పడ్డా, ఎండ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెక్ట్ చేస్తారు మనల్ని. వేరే ఏ దేశాలు అటాక్ చేసినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫైట్ చేస్తారనమాట, మన దాకా రానివ్వరు. అలాంటిదే అంటే వాళ్ళు సూపర్ హీరోస్ మనకి. అలాగే మన బాడీలో కూడా ఇలాంటి వైరస్ బ్యాక్టీరియా అటాక్ చేస్తే దాన్ని తట్టుకోవడం, దాన్ని మన దాకా రాకుండా మన సిస్టమ్ వరకు రాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ చేస్తుంది. అదొక డిఫెన్స్ సిస్టమ్ అంటాం అందుకే. సో 24/7 అది మనకు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇది వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ మీకు ఎప్పుడైతే ఉంటుందో మీ హెల్త్ అంతా కూడా బాగా ఉంటుంది. ఏ రోగాలకు కూడా మీరు గురికారు. ఒకవేళ గురయ్యారు అంటే కూడా ఇమ్మీడియట్ గా మీరు రికవరీ అయిపోతారు. కానీ ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది అంటే ఎన్నో రకాల డిసీజెస్ కి అలాగే ఇన్ఫెక్షన్స్ కి మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనము ఏ వ్యాధులు రాకుండా హ్యాపీ లైఫ్ అనేది అనుభవించవచ్చు అని చెప్తున్నాం. కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోతుందని కూడా అంటున్నాం. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు వీక్ అవుతుంది అంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అలాగే మన అన్హెల్దీ డైట్ అంటే జంక్ ఫుడ్ కానివ్వండి, లేదా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడానికి కారణం. అలాగే నిద్ర సరిగా పోకపోవడం, అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆల్కహాల్ త్రాగే అలవాటు ఉంటే దాని వల్ల కానివ్వండి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెల్లమెల్లగా డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి జంక్ ఫుడ్ అంటున్నాం. అన్హెల్దీ డైట్ అంటే ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే మీకు విటమిన్స్ సరిగ్గా అందడం లేదు, కార్బోహైడ్రేట్స్ సరిగ్గా బాడీకి అందడం లేదు, ప్రోటీన్స్ అందడం లేదు, ఓకే, మినరల్స్ కూడా లేవు సరిగ్గా. మీరు జంక్ ఫుడ్ తిన్నారంటే దాంట్లో ఏమీ రాదు, ఓన్లీ మీకు ఒబెసిటీ పెరుగుతుంది. దాంట్లో వాడే హానికరమైన నూనె పదార్థాలు కానివ్వండి, ఏదైనా ఎసెన్సెస్ ఆర్టిఫిషియల్వి అన్ని కూడా దాంట్లో వేస్తారు. కాబట్టి అవన్నీ కూడా మనకు వైరస్, బ్యాక్టీరియా ఇంకా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట అలాంటి ఫుడ్ని. కానీ మీరు ఎప్పుడైతే హెల్దీగా తింటారో అప్పుడు మనకు న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో అలాంటిది ఇప్పుడు చాలా మంది ఏమైపోయిందంటే ఇలాంటి అన్హెల్దీ హ్యాబిట్స్ కి అలవాటు పడ్డారు. కాబట్టి ఇలా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెల్లగా వీక్ అయిపోతూ ఉంటుంది. మరి ఫ్రీ రాడికల్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయ్యింది అంటే ఏమవుతుందంటే
ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి మన బాడీలో. ఎలాగా జనరేట్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్మోకింగ్ చేస్తున్నారంటే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఆల్కహాల్ కన్జ్యూమ్ ఎక్కువగా చేస్తే కూడా ఫ్రీ రాడికల్స్ వస్తాయి. పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్ మనం తింటూ ఉంటాం, దాని వల్ల కూడా జనరేట్ అవుతాయి. అలాగే ఇండస్ట్రియల్ కెమికల్స్ కానివ్వండి, రేడియేషన్ వల్ల కానివ్వండి, టాక్సిక్ మెటల్స్ వల్ల, డ్రగ్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఇలా అన్ని కూడా మనకు రకరకాల సోర్సెస్, ఇవన్నీ కూడా సోర్సెస్ అన్నమాట. ఇలా సోర్సెస్ వల్ల మొత్తం ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీలో చాలా వరకు ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో డైలీ మనకు హెల్త్ అనేది నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే పూర్ డైట్, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మరి ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, అది కూడా మనం ఒకసారి చూద్దాము. ఫ్రీ రాడికల్ అనేది ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్. అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టు మన బాడీ ఏ రకంగా తయారవుతుంది అంటే ఆటమ్స్ తోటి తయారవుతుంది, రైట్? ఈ ఆటమ్స్ అన్ని కలిసి ఒక మాలిక్యూల్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ స్టేబుల్ ఆటమ్ ఉంది, ఫ్రీ రాడికల్ ఉంది, ఓకే, యాంటీ ఆక్సిడెంట్ ఉంది. సో అవన్నీ మనం ఒకసారి చూద్దాము. స్టేబుల్ మాలిక్యూల్ అంటే ఏంటంటే, ఇక్కడ ఆటమ్ అనేది దాని చుట్టూ ఆటమ్ ఉంటుంది, దాని చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఈ రౌండ్ ఉన్న ఏదైతే ఉందో, సో వీటిని ఆర్బిట్స్ అంటారు. ప్రతి ఆర్బిట్ లో కూడా జత ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే దట్ ఈస్ స్టేబుల్. అంటే ప్రతి ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ అంటే సరి సంఖ్యలో ఉంటే అదే ఆ ఆటమ్ అనేది స్టేబుల్ గా ఉన్నట్టు. మరి అన్స్టేబుల్ లేదా ఫ్రీ రాడికల్, అన్స్టేబుల్ అన్నా ఫ్రీ రాడికల్ అన్నా ఒకటే. ఫ్రీ రాడికల్ లో ఏమవుతుంది అంటే దాంట్లో కూడా ఆర్బిట్స్ ఉంటాయి, కానీ బయటి ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది దానికి, అది అన్స్టేబుల్ గా ఉంటుంది అనమాట. దానికి ఇంకొక ఎలక్ట్రాన్ జత ఉంటే అప్పుడు అది స్టేబుల్ గా అయ్యి హెల్దీగా తయారవుతుంది. కానీ ఈ ఫ్రీ రాడికల్ ఏదైతే అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ దాని బయట ఆర్బిట్ లో ఉందో, అది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఎన్నో రకాల జీవన చర్యలు అవుతుంటాయి. అంటే కెమికల్ రియాక్షన్స్ అవుతాయి. ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో, 78 ఆర్గాన్స్ ఉంటాయి. తర్వాత ఎన్నో రకాల క్రియలు అవుతూ ఉంటాయి, అంటే పనులు జరుగుతూనే ఉంటాయి. బాడీ ఫంక్షనింగ్ అనేది ఎవ్రీ సిస్టమ్ లో అవుతూ ఉంటది అనమాట. అలా అవుతున్నందుకే మనం ప్రాణంతో ఉన్నట్లు. మన బాడీలో చాలా రకాల చర్యలు అవుతుంటాయి. సో దాంట్లో ఈ ఆటమ్స్ అన్ని పాల్గొంటాయి అన్నమాట. కానీ అలాంటి దాంట్లో ఇది ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది అంటే దీనికి ఏది వరకు ఉండదు, ఓకే. సో ఇదేం చేస్తుంది అంటే మంచిగా జరిగే చర్యలలో ఇది వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది. అలా డిస్టర్బ్ చేసి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ని అది తీసుకుంటుంది, ఇంకొక దాన్ని అన్స్టేబుల్ చేసేస్తుంది. దానివల్ల కెమికల్ రియాక్షన్ ప్రాపర్ గా జరగదు. అక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. అంటే కెమికల్ రియాక్షన్ బ్రేక్ చేయడం వల్ల మనం డిసీజ్డ్ అయిపోతాం అనమాట. అంటే వ్యాధులు రావడానికి మన బాడీ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైనప్పుడు యాంటీ ఆక్సిడెంట్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే అవి తగ్గిపోతాయి. మరి యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా ఆర్బిట్స్ ఉంటాయి. బయట ఆర్బిట్ లో ఎక్కువగా ఒకటి కంటే అంటే రెండు జతలు కాకుండా ఇంకెక్కువగా ఎలక్ట్రాన్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీ రాడికల్ కి ఒక ఎలక్ట్రాన్ అది ఇచ్చి దాన్ని స్టేబుల్ చేస్తుంది. అప్పుడు అది కూడా స్టేబుల్ ఆటం అయిపోయి అది కూడా చర్యల్లో పాల్గొంటుంది. లేదంటే ఏం చేస్తుంది ఫ్రీ రాడికల్ అంటే ప్రతి చర్యను అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి దాన్ని బ్రేక్ చేసి దాన్ని అంతా పాడు చేసింది అనుకోండి, అక్కడ సక్సెస్ అనేది రాదు. అలాగే ఇది కూడా ఫ్రీ రాడికల్స్ అలాగే చేస్తుంది అనమాట. సో అందుకని మరి ఇలాంటి ఫ్రీ రాడికల్ ని మనం స్టేబుల్ చేయాలి అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండాలి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, అది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఒక టమాటో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకొని గాలిలో పెట్టినట్టయితే ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి అంటే ఏంటి అంటే దాంట్లో
ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా తయారవడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ అక్కడ తగ్గడం వల్ల అది మొత్తం కూడా పాడైపోతుంది. ఇక నార్మల్ సెల్ చూడండి, ఆ నార్మల్ సెల్ మీద ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తే దాని పరిస్థితి ఎలా అయిపోయింది, మొత్తం కూడా అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయింది. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అర్థం ఏంటి అంటే, when free radicals increase and antioxidants decrease in the body, the damage that occur is called oxidative stress. అంటే మీకు ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో ఎక్కువ అవ్వడం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీలో తగ్గిపోవడం వల్ల ఏదైతే శరీరానికి డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ పరిస్థితిని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. మరి ఈ ఫ్రీ రాడికల్స్ దేని వల్ల వస్తున్నాయి బాడీలోకి, ఎలా ఎంటర్ అవుతున్నాయి, మనమైతే కొన్ని అయితే చెప్పాము, ఇంకొన్ని అంటే స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల వస్తుందని చెప్పాము. ఇంకా దేని వల్ల వస్తున్నాయి, కెమికల్స్ వల్ల వస్తుంది, రేడియేషన్ వల్ల వస్తుంది, మొబైల్ కానివ్వండి, వైఫై ఇంట్లో ఉంటే అది, ఆ తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్, అలాగే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, దీని వల్ల అంతా కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతాయి. అలాగే మొబైల్ రేడియేషన్ అంటే చాలా డేంజర్, అందరికీ తెలుసు. అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చాలా మంది తల దగ్గర పెట్టుకొని ఫోన్ పెట్టి పడుకుంటుంటారు. రాత్రిపూట మాత్రం మొబైల్ డేటా ఆఫ్ చేసేయాలి, ఫోన్ దూరంగా పెట్టాలి. అలాగే వైఫై ఉంటే ఇంట్లో వైఫై నైట్ దాన్ని స్టాప్ చేసేయాలి, ఆఫ్ చేసి పడుకోవాలి. సో కొంతవరకు మనం రేడియేషన్ ని కొంతవరకు కాపాడుకోగలుగుతాం మన బాడీని. ఓకే, సో అలాగే మనకు హార్మ్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ అంటే ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో ఎక్కువైతే అది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డౌన్ చేస్తుంది, అలాగే మన సెల్స్ ఏదైతే బాడీలో ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తుంది. ఇంకా చూస్తే మన స్కిన్ అనేది డల్ గా అయిపోతుంది, రింకిల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి, అతి తక్కువ ఏజ్ లోనే శరీరం మడతలు పడడం స్టార్ట్ అవుతుంది, అంటే ఫాస్ట్ ఏజింగ్ అంటాం దాన్ని. ఓకే, సో అలాగే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ డిసీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా మనకు టోటల్ గా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఏం చేస్తామంటే మెడిసిన్ తీసుకుంటాము. ఓకే, కానీ దానివల్ల ఏమైనా క్లియర్ అవుతుందా అంటే కాదు. అలాగే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి బాడీలో మన ఎబిలిటీ అనేది తక్కువగా అయిపోయి దీన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం అనమాట. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మన బాడీ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, వీక్ అయిపోయి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. అలాగే దాంతో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ బాడీలో స్టార్ట్ అయిపోతాయి, ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా మనకు స్లో ప్రాసెస్, ఇది ఎప్పుడో ఒకసారి మనకు బయటపడుతుంది. ఫాస్ట్ ఏజింగ్ అంటే ఈ యాక్సిలరేటెడ్ ఆక్సిడేటివ్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫాస్ట్ గా బాడీలో అయిపోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఏజింగ్ స్టార్ట్ అయింది. అంటే 50 తర్వాత లేకుంటే 55-60 తర్వాత స్టార్ట్ అయ్యే ఏజింగ్ లో 40లో 30లోనే వాళ్ళు 50 లాగా కనపడుతూ ఉంటారు అనమాట. సో అదొకటి. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా మందికి వీక్ అనిపిస్తారు. అంటే కొంత పని చేసే వరకు అలసిపోతుంటారు అనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది ఉండనే ఉండవు, వాళ్ళకి ఏ పని చేత కాదన్నమాట. అప్పుడే మనకు అర్థమైపోతుంది వీళ్ళ లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అంటే వీళ్ళ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడు మనం ఫీల్డ్ లో వెళ్తాం, చాలా మంది దగ్గర మాట్లాడుతుంటాం మనము, అంటే ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తాము. సో వాళ్ళ సమస్య వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు అసలు ఎనర్జీ రావట్లేదు, నాకు చేత కాదు, దీనివల్ల శక్తి వస్తుందా, ఎనర్జీ వస్తుందా అని అడుగుతూ ఉంటారు అనమాట మన మ్యాగ్నెటిక్ కిట్ ద్వారా. ఓకే, అదైతే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తుంది, ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది, చాలా వరకు బ్యాలెన్స్డ్ గా ఉండడానికి అది చేస్తుంది. ఓకే, దాంతో పాటు మీరు ఈ ఆల్ట్రాబెర్రీ కూడా తీసుకోవడం వల్ల కంపల్సరీ మీ ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. ఎందుకు ఎనర్జీ బూస్టప్ అవుతుంది అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. దేని వల్ల అవుతుంది అంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మిక్స్ అయిపోయిన వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని మనం చెప్పగలగాలి.
అలాగే దీని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది బాడీలో, హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది, గ్రే హెయిర్ అంటే తెల్ల వెంట్రుకలు తొందరగా స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు చూడండి స్కూల్లో పిల్లలకు కూడా మనం వైట్ హెయిర్ చూస్తున్నాం, ఎందుకంటే ఎవరి బాడీలో అంత తినే పదార్థాలే కరెక్ట్ గా లేవు. సో దాని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఇప్పుడు స్కిన్ డల్ గా అయిపోతుంది. ఓకే, సో మొత్తం కూడా గ్లో అనేది తగ్గిపోతుంది. ఓకే, సో బ్రైట్నెస్ అనేది ఉండదు అనమాట స్కిన్ లో. సో ఇక్కడ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనం ఏం చెప్తామంటే ఇట్స్ సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి ఏదైనా కూడా డిసీజ్ వెంటనే ఇప్పుడు బయటపడతలేదు. సో సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకోండి, అది థర్డ్ స్టేజ్ అనో ఫోర్త్ స్టేజ్ అనో బయటపడుతుంది. ఇప్పుడు లివర్ కి సంబంధించి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇండియాలో. ఓకే, సో అది మీరు టెస్ట్ చేస్తే కానీ అర్థం కాదు, అంటే దాని సిమ్టమ్స్ మీకు ఏం అర్థం కావు. ఫ్యాటీ లివర్ ఉంటుంది, మీకు ఇది అవుతుంది అది అవుతుంది ఏమీ ఉండదు, కానీ మీకు స్వెల్లింగ్ ఉంది కాళ్ళల్లో, కాళ్ళు కొంచెం బ్లాకిష్ గా తయారవుతున్నాయి, కొద్దిగా వాపు అనిపిస్తుంది, లేదా కాళ్ళు లాగుతున్నాయి, అంటే మనం డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ అని అనుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి అర్థం కాదనమాట. చాలా మందికి ఇది తెలియదు, కానీ మెల్లమెల్లగా ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉన్నాయి. సో అందుకే మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే మీకు మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయింది, నా లోపల ఇది తగ్గింది అని చెప్పుకోవడానికి మీరు ఎలా తెలుసుకోవాలి అంటే మన బాడీ కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. అంటే కొన్ని మన బాడీనే మనకు చెప్తుంది నీకు ఈ ప్రాబ్లం అవుతుంది, నువ్వు కేర్ తీసుకో అని, కానీ మనం పట్టించుకోము. ఏమి ఇస్తుంది బాడీ అంటే ఫ్రీక్వెంట్ గా మనకి ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, అంటే వాతావరణంతో సంబంధం లేదు, మంచి ఒక్కసారన్నా జలుబు అవుతుంది, మంచి ఒకసారి మీకు దగ్గు అవుతుంది, మీకు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అంటే మీరు వెంటనే గుర్తుపట్టాలి నాకు బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది అని. ఇప్పుడు ఈ మనం ఇంట్లో నీళ్లు తాగుతాము, ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తాగాం అనుకోండి, వెంటనే థ్రోట్ పట్టేస్తుంది. ఓకే, అంటే గొంతు పట్టేస్తుంది, వాయిస్ చేంజ్ అయిపోతుంది, మెల్లగా జలుబు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నీళ్ళకి ఆ నీళ్ళకి వెంటనే చేంజ్ అయ్యి, కొంతమంది కాదు, వాళ్ళు ఏవి తాగినా వాళ్ళకి ఏం కాదు, కానీ కొంతమందికి ఏమవుతుంది వెంటనే గొంతు మీద ఇన్ఫెక్షన్ వస్తుంది, అంటే మీ బాడీలో అసలు ఇమ్యూనిటీనే లేదని అర్థం. ఓకే, సో ఇలా మీకు చీటికి మాటికి అయిపోతుంది ఇన్ఫెక్షన్స్, మంచి మీరు సిక్ అయిపోతున్నారు అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గింది అని మీరు గుర్తుపట్టాలి. అలాగే ఏదైనా వచ్చింది మీకు ప్రాబ్లం, జ్వరం వచ్చింది, మెడికేషన్ లో ఉన్నారు, ఆ తర్వాత బాగా ఆయాసంగా ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు మెడికేషన్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కూడా రికవరీ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. 1 మంత్ పడుతుంది, 2 మంత్స్ పడుతుంది, మీకు వీక్నెస్ తగ్గడం లేదు, ఇలా అనిపిస్తుంది అంటే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే లో ఎనర్జీ అంటే ఎప్పుడు చేత కాదు వాళ్ళకి, అంటే ఏ పని చేసినా వాళ్ళు అసలు యాక్టివ్ గానే ఉండరు అనమాట, ఏ వర్క్ లో కూడా ఇంట్రెస్ట్ కూడా చూపించరు, వాళ్ళు చేయాలని వాళ్ళకి అనిపించదు, చేసినా కూడా చేత కాదు అలా ఉంటది. సో డైలీ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి కూడా చేసుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు, చూడడానికి బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఏది చేత కాదు. అట్లా ఉంది అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ అనేది చాలా డౌన్ ఉందని అర్థం. అలా డౌన్ ఉంది అంటే వెంటనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తక్కువగా ఉంది అని. ఓకే, అలాగే అలర్జీస్ అవుతుంటే చాలా మందికి వాతావరణంతో పాటు ముక్కు పట్టేయడము, లేకుంటే జలుబు కావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్, ఆస్థమెటిక్, ఇలాంటి ఏదైనా ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే స్కిన్ రఫ్ అయిపోవడం, స్కిన్ మీద ఇచ్చింగ్ అవ్వడం, ఇలాంటివి. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే మనకి థైరాయిడ్ కానివ్వండి, బీపీ, షుగర్, ఇలాంటివన్నీ కూడా. ఇంకా మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ ఉంటాయి, చాలా మంది మెంటల్ గా కూడా డిస్టర్బ్ ఉంటారు, ఇంట్లో టెన్షన్స్ ఇవి అవి చాలా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా. ఓకే, సో కాంపిటీషన్ పరంగా చాలా ఉన్నాయి మనకి, అలాంటి మెంటల్ ప్రాబ్లం కూడా ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఉంటే కూడా హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. క్రానికల్ ఇల్నెస్ ఉంటే కూడా మనకి ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఏంటి అంటే వార్నింగ్ సైన్స్ అన్నమాట, అంటే మీ బాడీ లో ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది అని మన బాడీనే మనకు చెప్తుంది. ఇవన్నీ మీకు ఇవి ఉన్నాయి అంటే మీరు గుర్తుపెట్టాలి నాకు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుందని.
మరి ఇంకా చూస్తే గనక మనకు లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తుంటాయి. అదేంటంటే క్యాన్సర్. చూడండి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే ఫీల్డ్ వరకు వెళ్తారో మీరు క్యాన్సర్ రాకుండా మనము కొంతవరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో ఎన్నో డిసీజెస్ అంటే మనం ఒక హాస్పిటల్ వెళ్ళి మీరు చూసారనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత అదృష్టవంతులం అనేది. ఓకే, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, సడన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సడన్ గా క్యాన్సర్ 3rd స్టేజ్ 4th స్టేజ్ లో బయటపడుతుంది. అంటే ఎంత క్రిటికల్ కండిషన్ లో ఈరోజు హెల్త్ ఉంది. అంటే మనం నడవగలుగుతున్నాము, మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము, మనం నలుగురిలో మంచిగా మాట్లాడుకోగలుగుతున్నాము, మనం ఉదయం లేచి హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే చాలా అదృష్టవంతులం అని చెప్పొచ్చు. సో క్యాన్సర్ రిస్క్ ఈరోజు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఎందుకు అంటే మన సెల్లో ఉన్న డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గినప్పుడు. దాని వల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఒకరి కాదు, క్యాన్సర్ మన బాడీలో రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, స్టమక్ లో కూడా క్యాన్సర్ చూసాను నేను ఒక పేషెంట్ దగ్గర. నాకు ఫస్ట్ టైం తెలిసింది స్టమక్ లో కూడా క్యాన్సర్ వచ్చింది ఒక పర్సన్ కి, కానీ అది డిటెక్ట్ కాలేదు డాక్టర్స్ కి. సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, అన్ని వీక్ అయిపోతున్నారు, అంత అయిపోతున్నారు, కానీ స్టమక్ లోనే క్యాన్సర్ అనేది వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు. లాస్ట్ లో అంటే 4th స్టేజ్ చనిపోయే ముందు డిటెక్ట్ అయింది స్టమక్ లో క్యాన్సర్ అని. అంటే మీకు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో బాడీలో ఏ ఆర్గాన్ కి క్యాన్సర్ వస్తుందో తెలియదు. సో ముందు జాగ్రత్తగా మనం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనము అన్ని రకాల వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాం. ఓకే, అలాగే హార్ట్ అటాక్ కూడా ఈరోజు చాలా ఎక్కువగా అయిపోయింది. స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా బాడీలో ఉన్నప్పుడు ఆర్టిఎల్ ప్లేక్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే మన గుండెలో ఆర్టిఎల్ అనేది ఒక భాగం. సో అది రక్తనాళాలు, దమనలు, సిరలు అంటాం కదా, ఆ ప్రాంతంలో ప్లేక్ అనేది డెవలప్ అవుతుంది బ్లడ్ లో. సో దాని వల్ల హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆర్థరైటిక్ డెవలప్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అంటే ఇప్పుడు ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటేసారి డౌన్ అవుతుందా, ఫ్రీ రాడికల్స్ ఒకటేసారి డెవలప్ అవుతాయి అంటే కొన్ని రకాల అలవాట్లు అదే దాంట్లో మనం మల్టిపుల్ టైమ్స్ ఉండడం వల్ల మెల్లమెల్లగా బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ టోటల్ గా తగ్గిపోవడం, తర్వాత ఫ్రీ రాడికల్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఎక్కువగా అవ్వడం, దాని వల్ల లాంగ్ పీరియడ్ లో మీ బాడీ అదే స్టేజ్ లో ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ కి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చింది బాడీలో అంటే మీకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, బోన్స్ వీక్ అవ్వడం, అలాగే మీకు మోకాళ్ళ నొప్పులు రావడం, ఇంకా ఫింగర్స్ అన్ని అంటే కీళ్ళవాతం రావడం, ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాని వల్లనే డెవలప్ అవుతాయి. ఓకే, మరి దీనికి అంతా ఏం చేస్తాం మనం? సింపుల్ గా డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం, రైట్? ఎందుకంటే మనకు ఇమ్మీడియట్ గా సొల్యూషన్ అనేది కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గర పోయి టెంపరీగా మెడికల్ సొల్యూషన్స్ అనేది చూసుకుంటాం. ఓకే, అంటే డాక్టర్ ఏమి ఇస్తారు? డ్రగ్స్ ఇస్తారు. డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో దాని వల్ల మనకు కొంతవరకు నొప్పులు అనేవి తగ్గుతాయి, కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. కీమోథెరపీ ఇస్తారు ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో. తప్పకుండా క్యాన్సర్ జనరేట్ సెల్స్ ని వాళ్ళు చంపేసేయాలన్నమాట, వాటిని డెవలప్ అవ్వకుండా. వాళ్ళు కీమోథెరపీ చేయకపోతే క్యాన్సర్ కి కారణమైన సెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కీమోథెరపీ అనేది మస్ట్ అన్నమాట. సో అది ఇప్పుడు 3rd స్టేజ్ లో బయటపడ్డది, 4th స్టేజ్ లో బయటపడ్డది అంటే ఖచ్చితంగా 14 to 15 కీమోథెరపీస్ అవుతాయి. దానివల్ల టోటల్ బాడీ కొలాప్స్ అవుతుంది, చాలా వీక్ అయిపోతారు. ఓకే, సో అలాగే ఇంకేం చేస్తాం, కంపల్సరీ హాస్పిటలైజ్డ్ అయిపోతారు. ఇమ్మీడియట్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే ఏం చేస్తాము, హాస్పిటలైజ్డ్ అయిపోతాం అనమాట. సో వెరీ నో యూజ్ అన్నట్టు, ఇంకేది మన ముందు అవకాశం ఉండదు. ఖచ్చితంగా మనం అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. మరి అడ్మిట్ అయితే ఏమవుతుంది,
అంటే పర్ డే మీరు 50,000 నుంచి 61 lakh వరకు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు విధి లేదు, ఇంకా మన దగ్గర వేరే దారి ఉండదు. మనం పెట్టాలి. ఇంకా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. అలాగే మన బంధువులు, మన పిల్లలు, లేదా మన వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవ్వరు, తల్లిదండ్రులు కానీ ఎవరు అడ్మిట్ అయినా ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. సో ఒక పక్క పైసలు పోతూనే ఉంటాయి పర్ డే, ఇంకొక పక్క క్యూర్ అవుతారా లేదా తెలీదు. ఓకే, అంటే మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్, ఇవన్నీ చాలా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలాగే రేడియేషన్ అయితే ప్రభావం మనందరికీ తెలుసు. ఫోన్స్ ద్వారా చుట్టుపక్కల ఉన్న మన రేడియేషన్ ఏదైతే మన టవర్స్ ఉన్నాయో దాని వల్ల చూడండి, ఎక్కడైతే రేడియేషన్ టవర్ ఉందో ఫోన్స్ కోసం, సో ఆ టవర్ ఆ సరౌండింగ్ లో ఒక 2 to 3 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఎవరైతే రెసిడెన్షియల్ ఏరియా ఉందో ఆ ప్రతి పర్సన్ 3 to 4 years లో క్యాన్సర్ పేషెంట్స్ అవుతారు. ఇది ఒక సర్వే జరిగింది యాక్చువల్లీ. సో వాళ్ళకు హార్ట్ అటాక్స్ అన్న వస్తున్నాయి, క్యాన్సర్ అన్న వస్తుంది. ఎందుకంటే రేడియేషన్ అంత ప్రభావం చూపిస్తుంది. మరి ఆ రేడియేషన్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎలా కాపాడుకుంటున్నాం, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, దాని వల్లనే ఒక్కటే మనం కాపాడుకోవచ్చు. బట్ అదే ఇంకా ఏదైతే మీకు మన ట్రీట్మెంట్ లో భాగంగా కూడా రేడియేషన్ అనేది ఇస్తారనమాట కొన్ని రకాల డిసీజెస్ కి. దాని వల్ల కూడా ప్రభావం చూపిస్తుంది. సర్జరీకి వెళ్తారు చాలా మంది, వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో దాని నుంచి తప్పించుకోలేము మనం, కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. మరి సర్జరీ అయ్యాక హెల్దీగా ఉంటాము అంటే రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఇంకా చూడండి, సర్జరీ కానివ్వండి, కీమోస్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ ఏది తీసుకున్నా లాంగ్ టైం మెడికేషన్ అయితే మనం తీసుకుంటాము. అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అనుకోండి సపోజ్, సో లైఫ్ లాంగ్ మీరు బ్లడ్ థిన్నర్ ఇస్తారు వాళ్ళు. అంటే బ్లడ్ చిక్కగా కాకుండా పల్చగానే ఉండాలి లైఫ్ అంతా. సో అలాంటి టాబ్లెట్స్ వేసుకోవాలి. బీపీ ఉందనుకోండి లైఫ్ లాంగ్ మెడికేషన్, షుగర్ ఉందనుకోండి లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అంటే కొన్ని రకాల డిసీజెస్ కి కంపల్సరీ మనం ఖచ్చితంగా లైఫ్ ఎండింగ్ వరకు టాబ్లెట్లు వాడాల్సిందే. సో ఇంత పరిస్థితికి దారి తీస్తుంది ఎప్పుడైతే మనం ఈ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుందో. టెంపరీ ఇలాంటి మెడికల్ సొల్యూషన్స్ కి మనం వెళ్ళిపోతాం అనమాట. మరి ఏమిటి లాస్ట్ లైన్ మనం చదివితే, ఇమ్మీడియట్ సొల్యూషన్స్ గివ్ టెంపరీ రిజల్ట్ బట్ నాట్ పర్మనెంట్ హెల్త్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైతే ఇమ్మీడియట్ గా మనం సొల్యూషన్స్ కావాలని పరిగెత్తుకుంటూ హాస్పిటల్స్ వెళ్తామో అదేమవుతుంది అంటే టెంపరీగా మీకు రిజల్ట్ ఇస్తుంది, కానీ మీకు పర్మనెంట్ హెల్త్ అనేది ఇవ్వదు. మరి రియల్ సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి మనం అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. దేని ద్వారా అంటే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఇవ్వడం ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడే చేసుకోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందే మనం మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, తీసుకోవాలి. మరి వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్? మరి రియల్ సొల్యూషన్ ఏముంది మనకి ఈ రోజు? ఓకే, సో అది మనం చూద్దాం. సో నౌ వాట్ కెన్ బి ద సొల్యూషన్ టు సచ్ ఎ ప్రాబ్లం? మరి ఈ రోజు ఇన్ని రకాల డిసీజెస్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం రైట్ నౌ. మరి అలాంటప్పుడు మనకు ఒక మంచి సొల్యూషన్ ఏముంది అంటే ఖచ్చితంగా మన యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ కూడా ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ బాడీలో ఏ రకంగా మనకు అంటే ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఒక యాంటీ వైరస్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మరి యాంటీ వైరస్ అంటే ఏంటి అంటే మన దగ్గర సిస్టమ్స్ ఉంటాయి, అంటే కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ల్యాప్టాప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనం ఏమవుతుందంటే చాలా రకాల ఫైల్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫైల్స్ ఉంటాయి. సో దాన్ని ఒక వైరస్ అనేది ఒక్కోసారి ఆక్యుపై చేస్తుంది అనమాట, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ. సో అప్పుడు ఏమవుతుంది, మన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో ఇంపార్టెంట్ డేటా ఫైల్స్ ఇవన్నీ కూడా కొలాప్స్ అవ్వకుండా ఉండడానికి, ఆ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, యాంటీ వైరస్ ని ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల మన కంప్యూటర్ సేఫ్ అయిపోతుంది అనమాట. అలాగే మన బాడీలో కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ కి
అలాగే ఇలాంటి క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి హానికారక విష పదార్థాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనల్ని ప్రొటెక్ట్ చేసే థింగ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఇది యాంటీ వైరస్ లాగానే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో మరి అలాంటివి మనం చూద్దాము. టాప్ ఇండియన్, ఇప్పుడు మనకి ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్సే కావాలి కదా, మరి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇవి మంచి మంచి ఫుడ్ ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దొరుకుతాయి. మీరు దానిమ్మ కానివ్వండి, లేదా బెర్రీస్ కానివ్వండి, లేకుంటే పసుపు కానివ్వండి, ఇలాంటి గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ దేంట్లైనా సరే చాలా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. సో ఇవి రిచ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇండియన్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోండి కంపల్సరీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ మనం అంటున్నాము, దీన్ని దేంట్లో కొలుస్తారు? ఓకే, సో దాదాపు మనకి ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక మెజర్మెంట్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం లిక్విడ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే మనకి సపోజ్ ఆయిల్స్ ఉన్నాయి, లేకుంటే పాలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనము లీటర్స్ లో కొలుస్తాం. అలాగే మీకు పప్పు ధాన్యాలు ఉన్నాయి, బియ్యం ఉందంటే సాలిడ్ ఏదైనా ఉంటే దాన్ని ఏంటి అంటే మనం గ్రామ్స్ లలో, కిలోగ్రామ్స్ లలో కొలుస్తాం. డిస్టెన్స్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తే కిలోమీటర్స్ లో కొలుస్తాం. అలాగే మనము మన బాడీలో శ్వాస ఎప్పుడైతే పీల్చుకుంటూ ఉంటామో, అలాగే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి ఒరాక్ వాల్యూ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాంట్లో మనము కొలుస్తాం, అంటే ఈ పదార్థంలో ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది ఒక ఒరాక్ అంటాం దాన్ని. ఆ ఒరాక్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీ ఆ ఫుడ్ లో ఎంత ఉంది, ఎంత వరకు ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ కి ఎంత ఎసెన్షియల్ థింగ్ కావాలి అనేదే ఒరాక్ వాల్యూ అన్నమాట. సో ఒరాక్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఓకే, సో మనము ఏంటంటే ఇక్కడ WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి ఎంత ఉండాలి అంటే 3000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ పర్ డే మనం కన్జ్యూమ్ చేయాలి. ఆప్టిమల్ హెల్త్ అంటే ఎవరైతే జిమ్ చేస్తున్నారో, లేదా మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ యూనిట్స్ అవసరం ఉంటుంది. ఓకే, మీరు ఎంత తీసుకుంటున్నారు, ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో ఎంత ఉన్నాయి, ఆ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయాలన్నమాట. అంటే వాటిని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెంచడం ద్వారా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అంత అవసరం. కానీ ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో మనం ఎంతవరకు ఒరాక్ వాల్యూని కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే WHO ప్రకారం 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మనం తీసుకుంటున్నాం. అందుకే మనం ఏమవుతున్నాము అంటే ఇమ్మీడియట్ గా సిక్ అనేది అవుతున్నాం. ఎన్నో రకాల డిసీజెస్ కి మనకు వచ్చే అవకాశం దీని వల్లనే ఉందన్నమాట. మరి డైలీ ఒరాక్ ఛాలెంజ్ ఎంత ఉంది అంటే మనకి కంపల్సరీ మనం ఇక్కడైతే నేను 5000 to 6000 అన్నాను, కానీ మనకు 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ డైలీ మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మరి ఇంత ఒరాక్ వాల్యూ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం చెప్పాం ఆల్రెడీ, గ్రీనీ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కంపల్సరీ మనకు అంత ఒరాక్ వాల్యూ ఉంటుంది. సో అలాంటి ఒరాక్ వాల్యూ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలాంటి ఇంపార్టెంట్ డైట్ తీసుకోవడం వల్ల మనకు అందుతుంది అంటే డెఫినెట్లీ మనం తీసుకునే ఆహారంలో ఇవి గనక మనం చేరిస్తే డెఫినెట్లీ ఆ ఒరాక్ వాల్యూని మనం పెంచుకోవచ్చు అనమాట. సో దానికి ఏం చేయాలి మనం అంటే 3 to 5 kgs ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏదైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఓకే, అది కూడా మనకి ఎలా ఉండాలి అంటే ఫుల్లీ ఆర్గానిక్, 100% ఆర్గానిక్ గా ఉండాలి. మరి దీని ఖర్చు ఒకసారి మనం చూద్దాం. ఒక్క పర్సన్ కి 1200 నుంచి 1300 పర్ డే కాస్ట్ అవుతుంది. సో అప్పుడు వన్ పర్సన్ కి మంత్లీ ఖర్చు ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది. మరి ఒక్కరే ఉంటారా అంటే ఒక్కరం ఉండం మనం. ఓకే, సారీ, ఒక పర్సన్ కి 36,000 అవుతుంది. ఒక ఫ్యామిలీ అంటే నలుగురు ఉన్నారు ఫ్యామిలీలో అంటే 1,44,000 అవుతుంది. మరి ఇంతైతే మనకు వచ్చేదే జీతం 1 lakh ఉంటుందో, 50,000, 40,000, 30,000, 80,000 ఇలా ఉంటది.
మరి మనం ఒకటేసారి ఓన్లీ వెజిటేబుల్స్ కి ఫ్రూట్స్ కి మనం అంతా పెట్టగలమా అంటే మనం పెట్టలేం, రైట్. మరి సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే గ్రీన్ టీ మీరు ఒక 25 కప్స్ తాగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ మీ బాడీకి అందుతుంది. మరి అది కూడా ఒక కాస్ట్ మనం చూద్దాం. 25 కప్స్ అంటే ఒక కప్పు మీరు 10 రూపీస్ అనుకుంటే పర్ డే ఒక పర్సన్ కి 250 రూపీస్ అవుతుంది. సో ఒక పర్సన్ కి పర్ మంత్ ఎంత అవుతుంది? 7500. టోటల్ ఫ్యామిలీకి అంటే 30,000 అనేది అవుతుంది. మరి 30,000 కూడా మనము, ఇది కూడా కాస్ట్లీ థింగే మనకి, రైట్. సో అది కూడా ఆప్షన్ వదిలేస్తే థర్డ్ ఆప్షన్ కూడా మన ముందు ఉందన్నమాట. సో అదేంటి అంటే మీరు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఒక 30 గ్లాసెస్ తాగాలి ఒక్కరు. ఓకే, మరి ఒక్క గ్లాస్ కాస్ట్ 35 రూపీస్ అయితే పర్ పర్సన్ కి ఎంత అవుతుంది? పర్ డే కాస్ట్ అంటే 1050 రూపీస్ అవుతుంది. మరి టోటల్ ఫ్యామిలీకి ఒక లెక్క మనం అంటే ఒక్క పర్సన్ కి చూస్తే 31,500 రూపీస్ అవుతుంది. మరి ఫ్యామిలీకి కనుక మనం చూసినట్లయితే 1,26,000 పర్ మంత్ అవుతుంది. మరి ఇది కూడా మనం చేయగలుగుతామా అంటే చేయలేం. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు మార్కెట్ లో ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ మన ప్రోడక్ట్ కి వాళ్ళు వాల్యూ ఇస్తారు, వాళ్ళకి అర్థం అవుతుంది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ అల్ట్రా బెర్రీ. సో స్మార్ట్ సొల్యూషన్ ఏంటి, మనకు ఇన్ని రకాలుగా మనం తీసుకోలేం కాబట్టి ఒక స్మార్ట్ సొల్యూషన్ మీరు ఒక ఇమాజిన్ చేయండి. 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్, 25 కప్ ఆఫ్ గ్రీన్ టీ, ఫ్రెష్ జ్యూస్ 30 గ్లాసెస్, ఇవన్నీ కలిపితే ఓన్లీ 30 ml జ్యూస్ లో తీసుకుంటే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ మీకు ఓన్లీ 30 ml జ్యూస్ లో వస్తే ఎంత బాగా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ అదే మనం చెప్తున్నాం. ఈ బయోటోరియం అల్ట్రా బెర్రీ, దీంట్లో మీకు ఓన్లీ 30 ml జ్యూస్ కనుక పర్ డే మీరు తీసుకున్నట్లయితే ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తూ మీకు 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ అంటే 30 ml 4000 ఒరాక్ వాల్యూ మీకు మీ బాడీకి అందుతుంది. అలా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీ బాడీలో చాలా వరకు డిసీజెస్ ని మనల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, సింప్లిఫై యువర్ హెల్త్ రొటీన్ విత్ న్యూట్రియంట్ రిచ్ అల్ట్రా బెర్రీ జ్యూస్ ఫర్ ఆప్టిమల్ వెల్నెస్, రైట్. సో దీనికి సంబంధించి ఒక అల్ట్రా బెర్రీ జ్యూస్ ది మనం చిన్న వీడియో అయితే చూద్దాం. మీరు అందరు చూసే ఉంటారు ఖచ్చితంగా దీనికి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మనకి 21 స్కూల్స్ ఉంటాయి దీంట్లో. అలాగే వాల్యూ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇట్స్ అన్ వెరీ గుడ్ హెల్త్ డ్రింక్ అని చెప్పొచ్చు మనం. సో మరి మెయిన్ కి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి. మరి అల్ట్రా బెర్రీ 4000 ఒరాక్ వాల్యూ మనకి ఇస్తుంది అంటే దీంట్లో ఎన్ని రకాల అల్ట్రా బెర్రీలో ఎన్ని రకాల న్యూట్రియంట్స్ వాల్యూ ఉన్న ప్రతి ప్రోడక్ట్ లో దాని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి మనం ఒకటొకటి చూద్దాము. దీంట్లో బ్లూబెర్రీ ఉంటుంది. మరి దాని బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్రెయిన్ ప్రొటెక్టర్ ఫ్రూట్ అంటాం. అంటే ఇది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది యుఎస్ఏ, కెనడా ఇంకా యూరోప్ లో దొరుకుతుంది. అలాగే నార్త్ హిమాలయన్ రీజన్ లో ఇండియాలో దొరుకుతుంది. ఇది మెయిన్ దీని ఫంక్షన్ ఏంటంటే ఇది బ్రెయిన్ కి మెమరీని ఇస్తుంది, మీ ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీ ఐ విజన్ అంటే కంటిలో మనకి రెటీనా ఉంటుంది, రెటీనా డ్యామేజ్ అవుతే చూపు మందగిస్తుంది అనమాట. సో అలాంటి రెటీనాని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీ డైజెషన్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా అంటే మనకి ఇక్కడ హై ఫైబర్ ఉంటుంది దీంట్లో. ఆ హై ఫైబర్ ఉన్నందుకు మన గట్ హెల్త్ అనేది క్లియర్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటది కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే మనకి హార్ట్ కి సర్క్యులేషన్ బాగా చేస్తుంది, బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే బ్లూబెర్రీ. అలాగే నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాము. సో క్రాన్బెర్రీ అంటాం దీన్ని. ఇదేంటంటే మనకు
ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ దొరుకుతుంది అంటే యుఎస్ఏ, కెనడా, యూరోప్ లో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అన్నమాట. సో ఇది కిడ్నీలను ప్రొటెక్ట్ చేస్తుంది చాలా. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే యూరినరీ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది. అలాగే యూరినరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి ఇది చేస్తుంది. అలాగే కిడ్నీలను క్లీన్ చేస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది బాడీలో. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్టీన్ అంటాము ఫ్రూట్. దీని బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాము. ఇది క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్ అని అనొచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, అలాగే ఇండియాలో కేరళలో దొరుకుతుంది, కర్ణాటకలో దొరుకుతుంది. మరి మ్యాంగోస్టీన్ ఏంటి అంటే ఇది ట్రాపికల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది ఎలా ఉంటది అంటే దీని అవుటర్ సెల్ ఏదైతే ఉందో అది హార్డ్ గా ఉంటది, కానీ లోపల వైట్ జ్యూసీ పల్ప్ ఉంటుంది. సో ఇది యాంటీ ఆక్సిడెంట్, దీంట్లో గ్జాంథోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది పవర్ఫుల్ ఫ్రూట్ అన్నమాట ఇది. ఓకే, అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ ని కూడా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోజీ బెర్రీ అంటాము. ఇది అయితే మనకి సూపర్ ఫుడ్. దేనికోసం అంటే ఐస్ కోసం కానివ్వండి, ఇమ్యూనిటీ పెంచడానికి కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ చేయడానికి కానివ్వండి, సూపర్ ఫుడ్ ఫ్రూట్ ఇది. అలాగే ఇది చైనా, మంగోలియా, హిమాలయ రీజన్స్ లో దొరుకుతుంది. అలాగే డ్రైడ్ ఫామ్ లో మనం ఇంపోర్ట్ చేస్తాము. అలాగే దీంట్లో విటమిన్ ఏ, ఐరన్, జింక్, ఇంకా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా అమినో యాసిడ్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మన ఐ సైట్ ని ఇది అంటే ఐ సైట్ ని తగ్గిస్తుంది, మీ చూపుని విజన్ ని క్లియర్ చేస్తుంది, దానికి స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. అలాగే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచి. అలాగే మన బాడీలో ఎనర్జీని బూస్టప్ చేస్తుంది, దానివల్ల వీక్నెస్ అనేది తగ్గుతుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే స్కిన్ లో గ్లో వస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా అంటే ఏజ్ తొందరగా కనిపించకుండా, తొందరగా రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే లివర్ లో డిటాక్సిఫికేషన్ చేస్తుంది, బ్లడ్ కూడా డిటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం, ఎల్డర్ బెర్రీ అంటాం దీన్ని. ఇది ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే యూరోప్, నార్త్ అమెరికా, అలాగే ఇండియాలో కూడా ఇంపోర్టెడ్ ఫామ్ లో దొరుకుతుంది. ఇది ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది, బాడీని వైరస్ నుంచి కాపాడుతుంది. అలాగే కోల్డ్, ఫ్లూ ఇలాంటి ఎఫెక్టివ్ ని కాకుండా యాంటీవైరల్ గా వర్క్ చేస్తుంది. అలాగే మీ రెస్పిరేటివ్ సిస్టమ్ ని హెల్ప్ చేస్తుంది ఇంప్రూవ్ అవ్వడానికి, లంగ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా కలిసి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని రెడ్యూస్ చేస్తాయి. అలాగే మీ బాడీలో స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఎల్డర్ బెర్రీ కాపాడుతుంది అనమాట. అలాగే మల్బరీ ఫ్రూట్, ఇది కూడా మనకి న్యాచురల్ గా సపోర్ట్ చేస్తుంది, ఐస్ ని కానివ్వండి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏషియా, చైనా, కొరియా, ఇండియాలో ఉంటుంది. ఇండియాలో నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్ లో ఎక్కువగా పండుతుంది ఇది దీంట్లో వెరైటీస్ ఉంటాయి అన్నమాట, పర్పుల్, ఇంకా రెడ్, వైట్. ఓకే, సో అలాగే ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ, అలాగే ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. అలాగే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇంకా హార్ట్ ప్రొటెక్టర్ గా పనిచేస్తుంది. ఇంకా ఐస్ కోసం మీరు రెటీనాని ఇది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, మీ విజన్ బెటర్ గా అవడానికి కాపాడుతుంది, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఎందుకంటే విటమిన్ సి అనేది ఉంటది కాబట్టి స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మీ హెయిర్ ని గ్రో అవ్వడానికి పనికొస్తుంది, యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది మల్బరీ. ఓకే, మీ స్కిన్ ని డిటాక్స్ చేస్తుంది, దానివల్ల స్కిన్ ఏమవుతుంది అంటే న్యాచురల్ గా గ్లో అవుతుంది. ఓకే, అలాగే హార్ట్ అంటే హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవ్వడానికి, ఇంకా మీ షుగర్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే సీబక్త్రాన్ అని ఇంకొకటి ఫ్రూట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ న్యూట్రిషన్ ఫ్రూట్, దీంట్లో అన్ని న్యూట్రియంట్స్, అన్ని మినరల్స్ అన్ని ఉంటాయి దీంట్లో. ఇది చాలా సూపర్ ఫ్రూట్ అంటాం దీన్ని.
ఓకే, ఇది సి బక్త్రాన్ ఎక్కడ దొరుకుతాయి అంటే హిమాలయ రీజన్స్ లో ఎక్కువగా ఉంటుంది. లేహ్, లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, టిబెట్ ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుంది. దీంట్లో హై క్వాలిటీ విటమిన్ సి ఉంటది అనమాట, చాలా హైయెస్ట్ రేంజ్ లో. అంటే మనకు ఆరెంజెస్ ఒక 12 తీసుకుంటే ఎంతైతే విటమిన్ సి లభిస్తుందో అంత విటమిన్ సి ఒక్క దాంట్లోనే ఉంటది. అలాగే విటమిన్ ఇ ఉంటుంది, ఏ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, ఒమేగా 3, 6, 7, 9 ఇలా ఉంటాయి. 40+ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి దీంట్లో. మరి ఇది ఏం చేస్తుంది అంటే విటమిన్ సి ఉంటది కాబట్టి స్ట్రాంగ్ గా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్ ని మనం బూస్టప్ చేస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా చూస్తే హార్ట్ లో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. లివర్ ని డ్యామేజ్ అవ్వకుండా ఇంకా డీటాక్సిఫికేషన్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది, స్కిన్ గ్లో అవ్వడానికి, యాంటీ ఏజింగ్ కాకుండా ఉండడానికి కాపాడుతుంది, డైజెషన్ పవర్ ని ఇది పెంచుతుంది. అలాగే మనకు చూడండి, నరేంద్ర మోడీ గారి స్పీచ్ మీరు వినుంటారు, ఈ మధ్యలో వచ్చింది సి బక్త్రాన్ గురించి. సో మార్కెట్ లో ఒక్క ఫ్రూట్ నే ప్రమోట్ చేస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు సి బక్త్రాన్ని మీరు తీసుకోండి, మీరు అది కన్జ్యూమ్ చేయండి, మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోండి, మీ హెల్త్ ని బాగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మీరు దీన్ని వీడియో కూడా మీరు చూడొచ్చు. వన్ బెర్రీ కెన్ బీట్ ద మార్కెట్ అంటే ఇప్పుడు సి బక్త్రన్ ఒక్కటే ఒక ఫ్రూట్ మార్కెట్ లో చాలా ప్రాఫిటబుల్ సేల్స్ ఇస్తుంది. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకొని చాలా మంది ఓన్లీ సి బక్త్రన్దే జ్యూస్ తాగుతున్నారు. కానీ ఒక్క బెర్రీనే ఇంత మార్కెట్ ని బీట్ చేసినప్పుడు మన ఈ బైటోరియం మోర్ బెర్రీస్ ఇస్తుంది. ఒకటే దాంట్లో చాలా రకాల బెర్రీస్ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్న జ్యూస్ మోర్ బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి మనది ఒక ఈ బైటోరియం అనేది మనం ఏం చెప్పొచ్చు అంటే మల్టీ బెర్రీస్ రెవల్యూషన్ అని మనం చెప్పొచ్చు అనమాట ఈరోజు. ఓకే, సో అలాగే బెర్రీ పవర్ హౌస్ మనది ఈ బైటోరియం మోర్ సారీ అల్ట్రా బెర్రీ, ఇది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. దీంట్లో బ్లూబెర్రీ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ హెల్త్ ని కాపాడుతుంది, మెమరీని బూస్టప్ చేస్తుంది, ఐ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఉంది, ఇదేం చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ ని వర్క్ చేస్తుంది, ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ని కంట్రోల్ చేస్తుంది. క్రాన్బెర్రీ దేనికంటే యూరినరీ ట్రాక్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ స్కిన్ బ్రైట్నెస్ కి, బ్లడ్ ప్యూరిఫికేషన్ కి యూజ్ అవుతుంది. అలాగే బ్లాక్ కరెంట్ అని ఇంకొక ఫ్రూట్, అది ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. మరి దీంతో పాటు మనం కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి, అది కూడా మిక్స్ చేయడం జరిగింది. ఇవి దేనికంటే ఎనర్జీ బూస్టప్ చేయడానికి, డీటాక్స్ కోసం, గ్లో అవ్వడానికి కూడా. కివి అనే ఫ్రూట్ ఉంటుంది, ఇది హైలీ విటమిన్ సి ని కలిగి ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. గ్రీన్ యాపిల్ ఉంటుంది దీంట్లో, అది ఫైబర్ రిచ్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే మ్యాంగోస్టీన్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది, దాన్నే మనం క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా దీంట్లో ఉంటుంది, దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, తర్వాత ఐరన్ ఉంటుంది, కాబట్టి మీ గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది. నోని అని ఇంకొక ఫ్రూట్ ఉంటుంది, ఇది సెల్యులర్ రిపేర్ చేస్తుంది, ఇంకా క్రానిక్ ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే ఇండియన్ సూపర్ హర్బ్స్ కూడా దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. ఇండియన్ సూపర్ హర్బ్స్ అంటే మనం పవర్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పొచ్చు. అశ్వగంధ ఉంటుంది, అది స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది, అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ ని కరెక్ట్ గా చేస్తుంది. సఫేద్ ముస్లి ఉంటుంది, ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఇంకా స్టామినాని బూస్టప్ చేస్తుంది. మకా ఫ్రూట్ ఉంటది, అది వైటాలిటీని మకా రూట్, ఇది వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, హార్మోనల్ కి సపోర్ట్ చేస్తుంది. పల్మనేటో ఉంటుంది, ఇది ప్రోస్టేట్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో, మేల్స్ లో ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటది, ఆ ప్రోస్టేట్ ప్రాబ్లం ని క్లియర్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఎవరైనా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందంటే కూడా మీరు అల్ట్రాబెర్రీ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే కూడా అల్ట్రాబెర్రీ ఇవ్వచ్చు. గ్రే హెయిర్ అవుతుంది వాళ్ళకి ఇవ్వండి చిన్న ఏజ్ లోనే. ఓకే, సో చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి, రిప్రొడక్టివ్ సిస్టమ్ కి కూడా ఇది వర్క్ చేస్తుంది.
గ్రీన్ న్యూట్రిషన్ అనేది కూడా దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. మరి ఎలాంటిది అంటే ఇది డిటాక్స్ చేస్తుంది, ఇమ్యూనిటీగా పనిచేస్తుంది, బ్లడ్ క్లెన్జర్ గా వర్క్ చేస్తాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మొరింగా లీఫ్. ఇది 92 న్యూట్రియన్స్ ఉంటాయి దీంట్లో, 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై గా పనిచేస్తుంది. ఇది వీట్ గ్రాస్ ఉంటుంది, ఇది క్లోరోఫిల్ రిచ్ ఉంటుంది, దానివల్ల టాక్సిన్ రిమూవ్ చేస్తుంది. గ్రీన్ టీ ఉంటుంది, ఇది బాడీ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే సి బక్త్రాన్ ఉంటుంది, ఇది స్కిన్ ని, హార్ట్ ని, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కూడా దీంట్లో ఉంటుంది. ఈ అలోవెరా మీ గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే సిన్నమన్ ఉంటుంది, అంటే దాల్చిని అంటాం, ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది దీంట్లో, ఇది ఏం చేస్తుంది అంటే మీ బ్లడ్ వెసల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ గా వర్క్ చేస్తుంది, అంటే ఏజ్ తొందరగా రాకుండా కాపాడుతుంది. అలాగే మకా రూట్ ఉంటుంది, ఇది కూడా మూడ్ ఎన్హాన్స్మెంట్ గా అలాగే హార్మోన్ రెగ్యులేషన్ ని చేస్తుంది. ఓకే, మరి హౌ టు యూజ్ అల్ట్రాబెర్రీ, ఎలా వాడాలి మనం అల్ట్రాబెర్రీని అంటే మీరు హెల్దీగా ఉన్నారనుకోండి, ఒక 30 ml విత్ ల్యూక్ వామ్ వాటర్ తీసుకోండి. అంటే వాటర్ 60 ml తీసుకోవాలంటే దానికి డబల్ తీసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటే దానికి డబల్, 30 కంటే ఎక్కువగా తీసుకోకూడదు, 30 ఫైనల్ అది. ఓకే, సో 30 ml తీసుకోండి, 60 ml ల్యూక్ వామ్ వాటర్. ఎంటీ స్టమక్ బిఫోర్ బ్రష్, మార్నింగ్ లేచాక వెంటనే ఇది తాగాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బ్రష్ చేసి ఇంకేమైనా మీరు తీసుకోవచ్చు. అలాగే ఎవరికైనా డిసీజ్ ఉంది పర్సన్ కి అంటే మీరు 30 ml ట్వైజ్ ఏ డే, అంటే రోజుకు మార్నింగ్ ఒకసారి, మీరు నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఒకసారి మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు బెటర్ రిజల్ట్ రావాలి అంటే సిప్ గా దీన్ని తాగండి, ఒకేసారి తీసుకోకుండా సిప్ గా తాగాలి. అలాగే మీరు ఎవరు తీసుకోవద్దు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం రికమెండ్ చేయము. ఓకే, అది డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. లాక్టిక్ మదర్స్ అంటే ఎవరైతే బేబీస్ కి పాలు ఇస్తుంటారో, పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు అనమాట. అది కూడా మనం వాళ్ళకి ఇవ్వకూడదు, రైట్? డాక్టర్ ప్రిస్క్రైబ్ లేని మనం ఇవ్వద్దు. అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ వస్తుంది కదా, సో అది కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, మరి అల్ట్రాబెర్రీ కాస్ట్ ఎంత అవుతుంది? మెడికల్ ట్రీట్మెంట్ కి మనం టెంపరీ రిలీఫ్ అయితే ఉంటది, పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి, ఇంతకు ముందు నేను చెప్పాను అన్ని. సో రెగ్యులర్ మెడిసిన్స్ ద్వారా హాస్పిటలైజ్డ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుంది, ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అయితే కాదు, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. చాలా రకాలుగా మనం ఎన్నో రకాల డిసీజెస్ కి చాలా వరకు కంపల్సరీ మెడికేషన్స్ అయితే ఉంటారు. మరి పర్ డే ఖర్చు ఒక రకంగా చూసుకుంటది 15,000 నుంచి, ఇక్కడ రాంగ్ ఉంది యాక్చువల్లీ, 15,000 నుంచి 23,000 వరకు ఒక పర్సన్ కి ఒక మంత్లీ కాస్ట్ అవుతుంది అనమాట. మరి అదే మీరు అల్ట్రాబెర్రీ తీసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బెనిఫిట్ చూస్తే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మీ ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఓకే, రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మీ లైఫ్ కి హెల్దీ లైఫ్ ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది అల్ట్రాబెర్రీ మనకు ఒకవేళ మీరు రిజిస్టర్డ్ అయిన డిస్ట్రిబ్యూటర్ అయితే 48 రూపీస్ పర్ డే ఉంటుంది. మీకు ఎంఆర్పి అయితే 98 రూపీస్ పర్ డే మాత్రమే అవుతుంది. చూడండి, లాస్ట్ లో మనం చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం. అంటే ముందు జాగ్రత్తగా మనం ఈ క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి క్రానికల్ డిసీజ్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అలాగే ఫ్యామిలీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది ఒక్కరిదే కాదు, మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న కానివ్వండి, అత్తయ్య మామయ్య కానివ్వండి, మన ఫ్యామిలీ, మన హస్బెండ్ వైఫ్, పిల్లలు, అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మనం అల్ట్రాబెర్రీ అనేది ఒక సేఫ్ గార్డ్ గా వర్క్ చేస్తుంది ఫ్యామిలీ హెల్త్ వెల్ బీయింగ్ ఉండడానికి. ఓకే, సో అలాగే మనకు అందరినీ కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మీ లవ్డ్ వన్స్ కి ఖచ్చితంగా మీరు ఈ న్యాచురల్ ఇమ్యూనిటీ సపోర్ట్ ని కంపల్సరీ ఇవ్వండి త్రో అల్ట్రాబెర్రీ ద్వారా. ఓకే, సో దీంట్లో ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు అయితే నేను లాస్ట్ లో ప్రతిసారి నేను షేర్ చేస్తాను కాబట్టి
కొన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఆల్రెడీ అవే డౌట్స్ అందరికి వస్తాయి. సో ఆ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ఇక్కడ ఎలా తీసుకోవాలనేది నేను చెప్పాను. సో మనం కొన్ని ప్రికాషన్స్ అయితే మనం చూద్దాము. ఆల్ట్రాబెర్రీ అయితే మీ అందరికీ తెలుసు, గోరువెచ్చని నీళ్ళల్లో తాగండి. 30 ml కి ఒక 60 ml అనేది మీరు తీసుకోవాలి. ఓకే. సో అలాగే ఆర్టిఫిషియల్ షుగర్ అనేది లేదు. డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తీసుకోవచ్చు, ల్యూక్వామ్ వాటర్ లేదా వేడి నీళ్ళల్లో త్రాగొచ్చు. అలాగే మార్నింగ్ డోస్ కంపల్సరీ మీరు తీసుకోవాలి, దాన్ని స్కిప్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారు, మార్నింగ్ వద్దు నేను సాయంత్రం తాగుతా. సాయంత్రం కాదు, అది మార్నింగే తీసుకోవాలి, ఎంటీ స్టమక్. ఓకే, అది మాత్రం స్కిప్ చేయకండి. అలాగే మీరు 30 అంటే 30 ml తాగాక ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ తీసుకోవద్దు, లిక్విడ్స్ కానీ ఏమీ తీసుకోవద్దు. బ్రష్ చేశాక మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమన్నా తీసుకోవచ్చు. అలాగే ఈ ఏజ్ ఫ్యాక్టర్ చాలా మంది అడుగుతారు. 5 years బిలో వాళ్ళకి ఇవ్వకండి, పిల్లలకి 5 years అబోవ్ ఇవ్వండి. ఎందుకు వద్దు అంటే వాళ్ళకి ఆల్రెడీ మనం ఇచ్చే ఆహారంలోనే వాళ్ళ బాడీకి ఎంతైతే ఒరాక్ వాల్యూ కావాలో అంత ఆహారం ద్వారానే అందుతుంది. సో ఎక్స్ట్రా మనకి ఇది ఇవ్వక్కర్లేదు. ఓకే, యాక్చువల్లీ 10 years వరకు మీరు హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇస్తున్నారు అంటే నెసెసిటీనే లేదు. ఓకే, కానీ తర్వాత జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోతూ ఉంటారు. అలాగే చాలా మంది పిల్లలు సరిగా ఫుడ్ తీసుకోరు, మనం ఎంతో తినిపిస్తాం అంతైతే వాళ్ళు తీసుకోరు. కాబట్టి మనం 5 years అబోవ్ వాళ్ళకు ఇది ఇవ్వచ్చు. 5 ml తోటి మీరు స్టార్ట్ చేయండి పిల్లలకైతే. ఒక 12 years వరకు, 12 years అబోవ్ మీరు 20 ml కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత కూడా 30 ml కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే, సో ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా దీన్ని త్రాగవచ్చు, ప్రాబ్లం లేదు. కావాలంటే మీరు మెడికేషన్స్ ఏదైతే నడుస్తున్నాయో టాబ్లెట్స్ అన్నిటి వాడుతూ కూడా ఇది వాడొచ్చు. ఓకే, సో అలాగే ఎవరైనా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది లేదా స్టోన్స్ ఉన్నాయి అంటే కూడా, ఫీవర్ ఉంటే కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఒక 30 ml లో మనకు 4000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ లభిస్తుంది మన బాడీకి. మీకు కొంతమందికి లూజ్ మోషన్స్ ఒక్కోసారి అవ్వచ్చు, పింపుల్స్ ఒక్కోసారి రావచ్చు. ఓకే, అలాగే ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కావచ్చు. సో ఇది ఏమవుతుంది అంటే బాడీ స్టెరిలైజ్డ్ అవుతుందని అర్థం. అంటే బాడీలో టాక్సిన్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రో ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక ఒక 1 week అలా ఉంటుంది, ఆ తర్వాత అది రికవరీ అయిపోతుంది. కొంతమందికి చెమటలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి, ఇట్స్ రేర్ కండిషన్. ఓకే, సో ఒకసారి ఓపెన్ చేశాక బాటిల్ 45 days లో కన్జ్యూమ్ చేయాలి. 45 days లోనే మీరు అయిపోగొట్టాలన్నమాట దాన్ని. ఓకే, సో అలాగే మీది బాటిల్ మాత్రం 3 years ఉంటుంది దాన్ని, అంటే ఎక్స్పైరీ డేట్. డయాలసిస్ పేషెంట్స్ కి కూడా ఇది రిజల్ట్ వస్తుంది, కానీ ఆ డయాలసిస్ పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎవరికైనా సరే మీరు పేషెంట్ కి ఇస్తున్నారు, సివియర్ టు సివియర్ ఉందంటే వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మనం ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వద్దు అంటున్నాం, మరి ఏమవుతుంది, ఎందుకు ఇవ్వద్దు అంటే దీంట్లో అలోవెరా ఉంటది కాబట్టి వేడి చేస్తుంది, సో అందుకని వాళ్ళకి ఇవ్వము. అలాగే లాక్టిక్ ఉమెన్స్ కి ఎందుకు ఇవ్వము అంటే మదర్ అంటే తల్లి శరీరంలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా టాక్సిన్స్ అయితే ఉంటాయి. సో ఆ టాక్సిన్స్ అన్ని కూడా తల్లి పాల ద్వారా ఆ పాపకు కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనం లాక్టిక్ ఉమెన్స్ కి రికమెండ్ చేయం. ఓకే, ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి ఈ సెషన్ అనేది అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ సెషన్ విని దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈ బయోటోరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ అశ్విన్ గారు. ఎస్ మేడం, రియల్లీ గ్రేట్ మేడం, మంచి సెషన్ ఈ రోజు కూడా. సో అల్ట్రాబెర్రీ గురించి సో లీడర్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాము. సో ఎందుకంటే మనకు